అనంతపురం జిల్లా తొండపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా బొలికొండ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో మనం మాకం శ్రీకాంత్ గారి మాటల్లోనే విందాము. మాణిక్య రంగనాథ స్వామి ఆయన మహా ఈరోజు బొలికొండ మాణిక్య రంగనాథ స్వాముల రథోత్సవం సందర్భంగా యథాప్రకారంగా ఆర్యవైశ్యుల అందరికీ ఉపయోగపడేలా ప్రతిసారి కంటే ఈసారి భోజన సదుపాయం సపరేట్గా క్యూ లైన్లో లాస్ట్ ఇయర్ ఎక్కువ క్రౌడ్ వచ్చి కొంచెం ఇబ్బంది పడినారనే ఉద్దేశంతో సపరేట్గా క్యూ లైన్స్ అరేంజ్ చేసి అందరికీ సర్వ హిందూ భక్తులకి రేపు తేరు సందర్భంగా భోజనాలు బాగా జరగాలనే ఉద్దేశంతో క్యూ లైన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఇంతవరకు మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 కోట్ల వ్యవధితో కొండకు దారి చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ఇంకా శిలాఫలకాలు వేయడం పెండింగ్ ఉంది, ముఖతోరణం పెండింగ్ ఉంది. ఎమ్మెల్యే గారి తెలిపినాము, అది వారి ఆదేశాల ప్రకారం ఒకసారి మంచి రోజులో అది భూమి పూజ చేసి ఆ శిలాతోరణం చేసి ఆ ప్రాజెక్టు కూడా నెక్స్ట్ ఇయర్ తేరు లోపల కంప్లీట్ చేస్తామని ఆల్రెడీ 85% అది అయిపోయింది. ఇంకా 15% ఓన్లీ శిలాతోరణం, ముఖద్వారం శిలాతోరణం ఉంది. చిన్న మరమ్మతులు, అంటే ఒకసారి వానకాలం అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు లేకుండా చేయాలని కొద్ది రోజులు వ్యవధి చేయడం జరిగింది. మన అంతా ఆర్యవయసులంతా వెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది. ఆయన ఒకరోజు శుభదినం తెలుపుతామన్నారు. అది కూడా మీ కార్యక్రమం మీ అందరి సమక్షంలో బొలికొండ రంగనాథ స్వామిది పైకి చేసిన మెట్లది కూడా ఓపెనింగ్ చేస్తామని తెలపడం జరిగింది. అనేక కార్యక్రమాలు మా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బొలికొండ రంగనాథ స్వామి మాణిక్య స్వామి గుడి చుట్టూ షెడ్లు వేయడం జరిగింది. చుట్టూ ఇదివరలో ఇది లాస్ట్ చాలా 3 ఏళ్లుగా ఇది తెలుపుతున్నాము, అందుకనే ఇది ఇప్పుడు తెలపడం లేదు. ఇంకా ఫర్దర్లో దేవుడి కార్యక్రమాలకి అన్ని రకాలుగా ఉపయోగపడేటివన్నీ ముందుంటామని మరీ తెలుపుతున్నాము. భగవంతుని దయ వల్ల రథోత్సవం ప్రతిసారి లాగా మంచి రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా 4 ఊర్లు చాలా ఆనందంగా కొన్ని ఊర్లు జరుపుకునే ఎద్దుల పందాల పోటీకి కూడా మా వంతు సాయంగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది, విజేతలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి యథావరిగా చేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేసేకి ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం. జై శ్రీ రంగనాథాయ నమః. మరి ముఖ్యంగా భక్తులకి అందరికీ తెలిపేది, తేరు టైంలో ఎవరు ఇందువరకు తొండపాడు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు అయితే ఏమి, రెవెన్యూ శాఖ అయితే ఏమి, తర్వాత ఎండోమెంట్ వాళ్ళు అయితే ఏమి కానీ ఎవ్వరూ ఇబ్బంది లేకుండా వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకొని యథావరి ప్రతిసారి ఎట్లా జరుగుతుందో అట్లా మంచిగా సుఖ సంతోషాలతో తేరు జరగాలని కోరుకుంటున్నాము. ప్రజలందరికీ విన్నపం ఏమనగా, దయచేసి క్యూ లైన్లో పాటించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ సహకరిస్తారని పదే కోరుతున్నాము. ఇందుకు ముఖ్య అతిథులుగా టీజీ భరత్ గారు ఈరోజు ఒకరోజు ముందుగానే రేపు ఏదో ప్రోగ్రామ్స్ నుండి ఒకరోజు అడ్వాన్స్గా వచ్చి వెళ్తున్నారు. ఈరోజు అమ్మవారు విగ్రహ ఆవిష్కరణ తాడుపత్రిలో ఉంది. మళ్ళీ 2 రోజులు వ్యవధి ఉండదు కాబట్టి ఆయనకు చాలా ప్రోగ్రామ్స్ అని ఈరోజు అదే పనిగా రంగనాథ స్వామి గుడికి కూడా వస్తాము, వచ్చి కలిసేద్దామని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వస్తున్నందుకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాము.
రేపు గుత్తి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జయరాం గారు మరియు గుత్తి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారు వీళ్ళు కూడా రథోత్సవానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. జై రంగనాథాయ నమః. మాణిక్య రంగనాథ స్వాముల రథోత్సవం సందర్భంగా యథాప్రకారంగా ఆర్యవైశ్యుల అందరికీ ఉపయోగపడేలా ప్రతిసారి కంటే ఈసారి భోజన సదుపాయం సపరేట్గా క్యూ లైన్లో లాస్ట్ ఇయర్ ఎక్కువ క్రౌడ్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో సపరేట్గా క్యూ లైన్స్ అరేంజ్ చేసి అందరికీ సర్వ హిందూ భక్తులకి రేపు తేరు సందర్భంగా భోజనాలు బాగా జరగాలనే ఉద్దేశంతో క్యూ లైన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఇంతవరకు మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 కోట్ల వ్యవధితో పండగకు దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ఇంకా శిలాఫలకాలు వేయడం పెండింగ్ ఉంది, ముఖతోరణం పెండింగ్ ఉంది. ఎమ్మెల్యే గారి చెప్పినాము, అది వారి ఆదేశాల ప్రకారం ఒకసారి మంచి రోజులో అది భూమి పూజ చేసి ఆ శిలాతోరణం చేసి ఆ ప్రాజెక్టు కూడా నెక్స్ట్ ఇయర్ తేరు లోపల కంప్లీట్ చేస్తామని. ఆల్రెడీ 85% అది అయిపోయింది. ఇంకా 15% ఓన్లీ శిలాతోరణం, ముఖద్వారం శిలాతోరణం ఉంది. చిన్న చిన్న మరమ్మతులు, అంటే ఒకసారి వానాకాలం అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు లేకుండా చేయాలని కొద్ది రోజులు వ్యవధి చేయడం జరిగింది. మన అంతా ఆర్యవయసులంతా వెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది. ఆయన ఒకరోజు శుభదినం తెలుపుతామన్నారు. అది కూడా మీ కార్యక్రమం మీ అందరి సమక్షంలో బొలికొండ రంగనాథ స్వామిది పైకి చేసిన మెట్లది కూడా ఓపెనింగ్ చేస్తామని తెలపడం జరిగింది. అనేక కార్యక్రమాలు మా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బొలికొండ రంగనాథ స్వామి మాణిక్య స్వామి గుడి చుట్టూ షెడ్లు వేయడం జరిగింది. చుట్టూ ఇదివరలో ఇది లాస్ట్ చాలా 3 ఏళ్ళుగా ఇది తెలుపుతున్నాము. అందుకనే ఇప్పుడు తెలపడం లేదు. ఇంకా ఫర్దర్లో దేవుడి కార్యక్రమాలకి అన్ని రకాలుగా ఉపయోగపడేటివన్నీ ముందుంటామని మరీ తెలుపుతున్నాము. భగవంతుని దయ వల్ల రథోత్సవం ప్రతిసారిలాగా మంచి రంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా 4 ఊర్లు చాలా ఆనందంగా కొన్ని ఊర్లు జరుపుకునే ఎద్దుల పందాల పోటీకి కూడా మా వంతు సాయంగా మాణిక్య రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. విజేతలకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి యథావరిగా చేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు చేసేకి ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాను. జై శ్రీ రంగనాథాయ నమః. ఎవరో వాళ్ళందరూ చేసేస్తున్నారు, అట్లా ఇట్లా మాట్లాడుతుంటే